హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ అండ్ అదర్స్. ఈరోజు 10th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో కొన్ని సమ్స్ ఈరోజు చూద్దాం. ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ఇంటీజర్స్ అండ్ వెరిఫై దట్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అనే క్వశ్చన్ అడిగారు మనల్ని. ఇందులో ఏమడుగుతున్నారంటే మనకి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ యొక్క రిలేషన్ అడుగుతున్నారు. దాని రిలేషన్ ఏంటి? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. అందులో ఫస్ట్ సమ్ వచ్చేసి 26 అండ్ 91. వీటి యొక్క రిలేషన్ అనేది మనం కనుక్కోవాలి. ఇందులో హెచ్సిఎఫ్ ఎల్సిఎం రెండు ఫైండ్ అవుట్ చేయాలి. ఈ నెంబర్స్కి హెచ్సిఎఫ్ అంటే ఏంటో తెలుసు కదా, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఎల్సిఎం అంటే ఏంటో తెలుసు కదా, లోయెస్ట్ కామన్ మల్టిపుల్. ఇప్పుడు 26 అండ్ 91కి ఇప్పుడు 2 ఇంటూ 13 అంటే 2 13 సార్ 26. ఇది డైరెక్ట్గా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో తీసుకున్నాం. ఎందుకంటే ఇవి ఇచ్చిన నెంబర్స్ చిన్నవి కాబట్టి. అవి పెద్ద నెంబర్స్ ఇస్తే మనం స్టెప్ డీవియేషన్ మెథడ్లో చేస్తాం. అది నెక్స్ట్ సమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 91కి 17 13 సార్ ఎంత? 91. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఏమవుతుంది? ఈ రెండింట్లో ఏదైతే కామన్గా ఉందో, ఏ నెంబర్తో అయితే ఈ రెండింట్లో ఏదైతే హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఉందో అదే హెచ్సిఎఫ్ అవుద్ది. ఇప్పుడు 26కి 91కి హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 13. కాబట్టి దీని హెచ్సిఎఫ్ అనేది 13 అవుతుంది. ఎల్సిఎం కూడా మీకు తెలుసు కదా, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లోనే. ఇప్పుడు 26కి 91కి తీసుకుంటాం, ప్రైమ్ నెంబర్స్తో తీసుకుంటాం. ఫస్ట్ 2 తీసుకున్నాం, 2 13 సార్ 26. 91 2 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 91 యాస్టీస్ దించేసుకుంటాం. తర్వాత 7తో 7 13లో క్యాన్సిల్ అవ్వదు. 7 13 సార్ 91. కాబట్టి 91ని 13 టైమ్స్ మనం కింద వేసుకుంటాం. సేమ్ తర్వాత 13, ఎందుకంటే తర్వాత ప్రైమ్ నెంబర్ 11 ఉంది. 11లో 13 కానీ 13 క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 13తో డైరెక్ట్గా తీసుకుంటాం. 13 1 సార్ 13 1 సార్. అప్పుడు ఎల్సిఎం అంటే ఏంటి? లోయెస్ట్ కామన్ మల్టిపుల్ కదా. ఇప్పుడు మనం ఏ ప్రైమ్ నెంబర్స్తో అయితే తీసుకున్నామో ఆ ప్రైమ్ నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ 7 ఇంటూ 13, 1 ఇంటూ 1 తీసుకోవచ్చు. ఇంకా 1 ఇంటూ 1తో మల్టిప్లై చేసినా సేమ్ అదే వస్తుంది కాబట్టి నేను ఇంకా అవి తీసుకోలేదు. 2 ఇంటూ 7 ఇంటూ 13 వీటిని మల్టిప్లై చేస్తే 182 వస్తుంది. ఇప్పుడు మనకి రిలేషన్ కనుక్కోవాలి కదా, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ రిలేషను. ఇప్పుడు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత? మనకి ఎల్సిఎం ఎంత వచ్చింది? 182. హెచ్సిఎఫ్ ఎంత? 13. 182 ఇంటూ 13 మల్టిప్లై చేస్తే 2366 వస్తుంది. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్, మనకి ఇచ్చిన టూ నెంబర్స్ 26 91, ఈ రెండాట్ల ప్రొడక్ట్ అనేది కనుక్కోవాలి. 26 ఇంటూ 91 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 2366. ఇప్పుడు మన రిలేషన్ ఏంటి? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. మనకి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? 2366 వచ్చింది. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఎంత వచ్చింది? 2366 వచ్చింది. ఇక్కడ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ యొక్క రిలేషన్ అనేది ప్రూవ్ అయింది కాబట్టి మనం నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ సమ్ చూద్దాం. 510 అండ్ 92 ఈ రెండాట్లకి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ రిలేషన్ అనేది ప్రూవ్ చేయాలి. హెచ్సిఎఫ్ అంటే మీకు తెలుసు, ఎల్సిఎం అంటే మీకు తెలుసు. ఈ హెచ్సిఎఫ్ని మనం డైరెక్ట్గా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేసినా పర్వాలేదు, లేకపోతే కంటిన్యూస్ డివిజన్ మెథడ్లో చేసినా పర్వాలేదు. కంటిన్యూస్ డివిజన్ మెథడ్లో చేసేటప్పుడు ఏంటంటే డివైడర్ కింద చిన్న నెంబర్ని తీసుకోవాలి, డివైడెంట్ కింద చిన్న నెంబర్ని తీసుకోవాలి, డివైజర్ కింద పెద్ద నెంబర్ని తీసుకోవాలి. ఫస్ట్ చిన్న నెంబర్ ఏంటి? మనకు 510 92లో 92 చిన్న నెంబర్ కాబట్టి దాన్ని డివైడర్ కింద తీసుకున్నాను, డివైడెంట్ కింద 510 తీసుకున్నాను. 92లో 5 టైమ్స్ అయితే 460 అవుతుంది. అప్పుడు 510లోంచి 460 తీసేస్తే ఎంత? 50. ఈ 50 అనేది ఇప్పుడు డివైజర్ అవుతుంది, 92 అనేది డివైడెంట్ అవుతుంది. ఇప్పుడు 50లో 92 1 టైమే క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 92లోంచి 50 క్యాన్సిల్ చేస్తే ఎంత? 42 రిమైండర్. ఇప్పుడు ఈ 42 అనేది డివైజర్ అవుతుంది, 50 అనేది డివైడెంట్ అవుతుంది. ఇప్పుడు ఇలా మనం క్యాన్సిల్ చేసుకుంటూ వచ్చిన తర్వాత రిమైండర్ ఏ నెంబర్ దగ్గర అయితే 0 అవుతుందో ఆ నెంబర్ అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఎల్సిఎం 510కి 92కి ప్రైమ్ నెంబర్స్తో తీసుకుంటాం. 2తో స్టార్ట్ చేసాం. మీకు ఆల్రెడీ ఎల్సిఎం చేయడం తెలుసు కాబట్టి
ఎల్సిఎం 510కి 92కి చేసిన తర్వాత కామన్ మల్టిపుల్స్ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 17 ఇంటూ 23. వీటి యొక్క కామన్ మల్టిపుల్ వచ్చేసి 23,460 వచ్చింది. ఇప్పుడు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి 23,460 ఇంటూ మనకి హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది 2. ఈ హెచ్సిఎఫ్ ఇంటూ దీన్ని మల్టిప్లై చేసినప్పుడు 46,920 వచ్చింది. తర్వాత మనం ఏం చేయాలి, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ చేయాలి. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే మనకు 5, 10, 92 ఈ రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ చేస్తే 46,920 వచ్చింది. ఇప్పుడు మన రిలేషన్ అనేది ప్రూవ్ అయింది కదా. మన రిలేషన్ ఏంటి, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఎల్సిఎం 46,920 వచ్చింది, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అనేవి 46,920 వచ్చింది. ఇప్పుడు మనకి ఇచ్చిన రిలేషన్ అనేది ప్రూవ్ అయింది కదా. నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్ సమ్ నెక్స్ట్ సమ్ 336 and 54కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం ఆల్రెడీ ఇప్పుడు మీకు తెలుసు. ఇది ప్రైమ్ వెక్టరైజేషన్ మెథడ్. ఇది ప్రైమ్ నెంబర్స్లో మీరు ఇలా డివైడ్ చేసుకోవచ్చు. తర్వాత లేదు అనుకుంటే డివిజన్ మెథడ్లో చేసుకోవచ్చు. వీటికి వచ్చే కామన్ ఫ్యాక్టర్స్ని మనం కామన్ ఫ్యాక్టర్స్ కింద తీసుకుంటాం. ఇందులో ఒకటి కన్నా ఎక్కువ కామన్ ఫ్యాక్టర్స్ వస్తే వాటిని మల్టిప్లై చేస్తే వచ్చేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. ఈ 336కి మనకి హైయెస్ట్గా కామన్ ఫ్యాక్టర్స్ 2 వచ్చాయి. 336 and 54కి హైయెస్ట్గా కామన్ ఫ్యాక్టర్స్ 2 and 3 వచ్చాయి. వీటిని మల్టిప్లై చేస్తే 6, అదే హెచ్సిఎఫ్ అవుతుంది. ఎల్సిఎం 336 and 54కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం ఆల్రెడీ తెలుసు మీకు. వీటికి వచ్చిన కామన్ మల్టిపుల్స్ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 7. వీటి యొక్క మల్టిప్లికేషన్ వచ్చేసి 3024 వచ్చింది. మనకు ఆల్రెడీ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ రిలేషన్ ఫైండ్ అవుట్ చేయడం వచ్చు. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఎల్సిఎం ఎంత వచ్చింది, 3024 వచ్చింది. హెచ్సిఎఫ్ అనేది 6 వచ్చింది. ఈ రెండాట్ల మల్టిప్లికేషన్ వచ్చేసి 18,144. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ చేయాలి. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే 336 ఇంటూ 54. వీటికి ప్రొడక్ట్ ఎంత వచ్చింది, 18,144. అంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. అంటే రెండాట్ల ఆన్సర్ అనేది ఈక్వల్గా వచ్చింది కాబట్టి ఈ రిలేషన్ అనేది ప్రూవ్ చేసాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.